श्री गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు, ఉన్నది ఏకమే, ఉన్నది ఒక్కటే, అది తెలియక నానాత్వంగా చూస్తూ ఉన్నావు, ఎన్నో అవస్థలుగా దర్శిస్తూ ఉన్నావు. నీకై నీవు నీ స్వరూపాన్ని ఎప్పుడైతే విచారణ చేసుకున్నావో, నీకు కలిగేటటువంటి అనుభవాలను, అవస్థలను వేరై వివేకంతో వీక్షించావో, అప్పుడు నీకు తెలుస్తుంది నీవు ఏ అవస్థకి కట్టుబడి ఉన్నటువంటి వాడివి కాదు. అన్ని అవస్థలకు, అన్ని అవస్థలు అంటే శంకర భగవత్పాదులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు, బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇది అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్య ఆది అంటే బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, ఇక చివరిది మరణావస్థ. అలానే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. ఇక వీటితో పాటుగా మనకి ఇంకా కలిగేటటువంటి అవస్థలు ఎన్నో. ఆరోగ్యం బాగుండలేదు, రోగావస్థ. ఓహ్, చాలా ఎంజాయ్ఫుల్ లైఫ్, మంచి యవ్వనంలో ఉన్నాడు, భోగావస్థ. లేదు లేదు, కాస్త సాధన చేస్తూ ఉన్నాడు, శ్రవణం చేసింది నాకు జీవితంలో సమన్వయం అవుతుందా లేదా అని తనలో తాను తర్కించుకుంటూ కాసేపు ధ్యానము, మరి కాసేపు జపము చేస్తూ ఉన్నటువంటిది యోగావస్థ. మొత్తానికి ఎన్ని అవస్థలు గడుస్తున్నా ఏ అవస్థకు నీవు పరిమితుడివి కాదు. అన్ని అవస్థలకు ఆధారంగా ఉన్నటువంటి వాడివి అనేది తెలియాలి. అది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ లేనే లేదు. కానీ అది తెలియక ఏం చేస్తున్నాడు ఈ జీవుడు తెలియజేస్తున్నారండి. ఏవం విమృశ్య గుణతో మనసస్యవస్థ మన్మాయయా మయకృత ఇతి నిశ్చితార్థః సంచిత్య హార్దమనుమానసదుక్తి తీక్ష్ణ జ్ఞానాసినా భజతమాఖిల సంశయాధిం. ఏవం విమృశ్య గుణతః,
స్వామి తెలియచేస్తూ ఉన్నారు. అన్వయ వ్యతిరేకములతో నీవు ఎప్పుడైతే ఆలోచన చేశావో, ఏ ఆత్మతత్వము పరమాత్మతత్వము ఉంటేనే సర్వము ఉన్నది. ఆ ఒక్క తత్వం లేకపోతే సర్వము అనేది శూన్యమయ్యేది, ఏమీ లేనే లేదు. అదే మనకి భాగవత చతుశ్లోకిలో చెప్పారని అనుకున్నామే. మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కంధముల యొక్క సారము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించారండి. అందుచేతనే ఆ 4 శ్లోకాల యొక్క సారాన్ని తెలుసుకుంటే సర్వశాస్త్ర సారము అని చెప్పడానికి గల కారణం. అహమేవా సమేవాగ్రే, ఉద్ధవుడికి చెప్పింది చెబుతున్నది కూడా అదే, అర్జునుడికి చెప్పింది చెబుతున్నది కూడా అదే. అహమేవా సమేవాగ్రే, అగ్రే ఈ సృష్టికి పూర్వం అహమేవ ఆసం, నేను మాత్రమే ఉన్నాను. మరి ఆ తరువాత ఏమయ్యింది స్వామి? నా అన్యత్ సదసత్పరం, సృష్టి జరిగిన తరువాత కూడా నేను తప్ప మరొకటి లేనే లేదు. నా అన్యత్, వేరుగా లేనే లేదు. సత్ అంటావా అసత్ అంటావా, ఆహా, నీవు ఏది చెప్పినా నాకన్నా వేరుగా లేనే లేదు అని తెలియచేస్తున్నాడండి స్వామి. అహమేవ ఆసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోగశిష్యేత సోస్మ్యహం. పశ్చాత్, సృష్టి జరిగిన తర్వాత ఎవరు వచ్చారండి అప్పుడు? అంటే అప్పుడు కూడా ఉన్నది నేనే. ఇది మీకు సూటబుల్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, బంగారం నుండి నగ పుట్టింది, మట్టి నుండి కుండ పుట్టింది, అంటే సృష్టి జరిగింది. కుండ తయారవ్వడానికి కారణం మట్టిలో ఏవో కొన్ని కెమికల్సో లేదా మరి వేరే వేరే పదార్థాలు కలిపేసరికి కుండ తయారవుతుందండి. అలానే బంగారంలో కూడా వెండినో లేకపోతే రాగినో ఏదో కలుపుతారట. కలిపిన తర్వాతనే అది నగగా తయారవుతుంది. ఉన్న బంగారాన్ని ఏదో కొద్దిగా మిక్స్ చేస్తే నగ తయారవుతుంది. నగ పుట్టడం కాదు సుమా. ఇక్కడ స్వామి చెప్పేది కూడా అదే. సృష్టి జరిగింది అని అంటే బంగారము నగగా కనిపిస్తూ ఉంది. సృష్టికి పూర్వం ఉన్నటువంటి నేనే సృష్టి జరిగినప్పుడు సృష్టిగా కనపడ్డాను. పశ్చాత్ అహం, తరువాత కూడా ఉన్నటువంటిది నేనే. యదేతచ్చ, నీవు ఏదేదైతే, ఏతత్ ఈ విశ్వమంతా నేనే. యోవశిష్యేత సోస్మ్యహం. ఇంత చెప్పిన తర్వాత సృష్టి జరిగినప్పుడు, జరగక ముందు, జరిగిన తరువాత, మహాప్రళయం వచ్చినప్పుడు కూడా యహ అవశిష్యేత, ఎవరైతే మిగిలి ఉన్నారో, అందుకని ఆయన ఆదిశేషుడై ఆదిశేషునిపై పవళించి ఉంటాడు అని అంటే ఎప్పుడు శేషించి ఉంటాడు. మనం ఏమనుకుంటామండి, శేషము ఏమున్నా మనకి లెక్కలేదండి. అది భాగించినా గుణించినా పైన ఏమైతే ఉందో అదే మనం లెక్క పెట్టుకుంటున్నామండి. కానీ శేషం ఏదైతే ఉందో అది స్వామి. అంచేత యహ అవశిష్యేత సహ అహం అస్మి. చాలా సింపుల్ గా చెప్పాడండి. ఏమిటి? బంగారము నుండి నగ తయారయ్యింది. బంగారము నుండి అని అనడం కూడా పొరపాటే. బంగారము నందు నగ తయారయ్యింది, బంగారమే నగగా తయారయ్యింది. అంచేత నగ అని చెప్పినప్పుడు కూడా శేషించి ఉన్నది ఏమిటి? బంగారమే. యహ అవశిష్యేత సహ అహమస్మి. మిగిలినటువంటిది సృష్టి జరిగినప్పుడు కానీ, జరుగుతూ ఉన్నప్పుడు కానీ, ప్రళయం వచ్చినప్పుడు కానీ శేషించి ఉన్నదేమిటి? అహం. అవశేషించి ఉన్నటువంటిది నేనే అని చెప్పాడు స్వామి. అంటే అప్పుడు కూడా ఉన్నది బంగారమే. అంటే ఇప్పుడు మనకు అప్లై చేసుకుందామండి. ఇప్పుడు మీరు నేను ఉన్నాం కదండి, ఎందుకులేమండి.
ఉన్నాం కదండి, ఉంటేనే కదండి ఇవన్నీ జరుగుతూ ఉన్నవి అని మనం వెంటనే అంటామండి. ఇప్పుడు బంగారము నుండి బంగారము నందు బంగారమే నగగా తయారయ్యింది అనేది మనం ఒప్పుకుంటే, మీరన్నా నేనన్నా మనమన్నా ఈ ప్రపంచమన్నా ఈ సృష్టి అన్నా సర్వ జీవ కోటి అన్నా ఏమిటండి? దృష్టాంతంలో బంగారం అండి. మరి దాష్టాంతికంలో అంటే మనం చెప్పుకునేటటువంటి ఈ విషయంగా చూస్తే ఉన్నది పరమాత్మ. మరి ఇక్కడ నేను అన్నా, మీరు అన్నా, వారు అన్నా, వీరు అన్నా ఉన్నది పరమాత్మని. అది మనం అర్థం చేసుకోవాలి. ఏవం విమృశ్య, ఈ రీతిగా విమర్శించుకుంటే అతడికి తెలుస్తుంది చెబుతున్నాడండి స్వామి. అంతేకాదు, రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. సత్యంలా అనిపిస్తుంది. ఏమిటండి? అయ్యో, నగ కనిపిస్తుంది కదండి, నగ సత్యంగా కనిపిస్తే గొలుసు అని చూడగానే మెళ్ళో వేసుకోవాలనిపిస్తుంది కదండి. అది మనది కాదు అనుకుంటే వేరే వాళ్ళకైతే దొంగతనం చెయ్యాలని కూడా అనిపిస్తుంది కదండి. ఎందుకని? నగ కనిపిస్తుంది, ఆ నగ యొక్క విలువ తెలుసు. అంచేత అతడికి అలా అనిపిస్తుంది, లేదా చూడగానే వేసుకోవాలి అని అనిపిస్తుంది. రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. సత్యంగా అది నగగా కనిపిస్తుంది, కానీ బంగారాన్ని చూసినప్పుడు నగ బంగారమందు లుప్తమవుతుంది. న ప్రతీయేత చ ఆత్మని. ఆత్మయందు ఇవేమీ లేవు, ఆత్మయందు నానాత్వం లేదు. బంగారమందు నగలు లేవు, మట్టి యందు కుండలు లేవు. అదేమిటండి? ఎదుటిగా ఉన్నవి కనిపిస్తూ ఉన్నవి లేదంటారేమిటి? మరి అంత దాన్ని ఏమంటారు, మొండితనంగా మాట్లాడితే ఎలాగండి అని అంటే, నీవు అంటున్న నగ ప్రతిపాదన చెయ్యగలవా? దానికి సత్యత్వం ఉందా? దానికి నిత్యత్వం ఉందా? దేనికి? నగ ఆర్ కుండ. వీటికి సత్యత్వము నిత్యత్వము ఉంది అంటే బంగారాన్ని తీసేద్దాం. ఓకే, బంగారాన్ని తీసేస్తే నగను చూపిస్తారా? ఒక పని చెయ్యండి, మీ నగలన్నీ తీసుకురండి, బంగారం మేము తీసుకుంటాం, నగలు మీరు తీసుకోండి. ఓకే, బంగారం మాకు ఇచ్చేసేయండి, మా రాధమ్మకు పెట్టేసుకుంటాను, బంగారం మాకు ఇచ్చేసి నగలు మీరు తీసుకోండి. అమ్మా, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా. అవును, బంగారము నగ వేరు కాదు. మరి ఉన్నది నగనా, ఉన్నది బంగారమా? చెప్పండి. మీరు నగే ఉందన్నారు అనుకోండి, నేను ఒకసారి కంసాలని బాబు ఇక్కడికి రండి దగ్గరికి, కాస్త నగను కాస్త కరిగించేసి బంగారం చేసేయండి, బంగారంగా ఉంటే మాకు వచ్చేస్తుంది, నగగా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నాను అనుకోండి, ఏం చేస్తాడు? హాయిగా కరిగించేసి ఇస్తాడు. అప్పుడు మీ నగ కాస్త గోవిందా గోవింద, బంగారం మాత్రమే ఉంది. అయితే తెలివైన వాడికి కరిగించాలటండి, అక్కరలేదే, కరిగించకుండానే ఇది బంగారము. అందుకని బంగారపు నగ కాబట్టే ఆ నగకు బంగారము యొక్క విలువ తప్ప షేపు విలువ కాదమ్మా అని మీరు నాకు వివరిస్తారు కదా. ఇక్కడ కూడా ఆ ఉదాహరణలో మనకి చాలా బాగా తెలుస్తుందండి. ఉదాహరణలో ఎంత బాగా ఒప్పుకోగలిగినటువంటి మనము పైకి ఏ ఏ శరీరాలుగా, ఏ ఏ ఉపాధులుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కనిపించేటటువంటి నగ సత్యం కాదు, కనిపించేటటువంటి రూపములు నామరూపములు సత్యం కాదు. మరి ఏది సత్యము? ఆధారమైనటువంటి బంగారం సత్యము. ఇక్కడ ఆధారమైనటువంటి సచ్చిత్ ఆనందము సత్యము. దృష్టాంతంలో బాగానే అర్థమైపోతుందండి బుర్రకి, కానీ దాష్టాంతికమే డైజెస్ట్ కావటం లేదు. దానికే సాధన, దానికే వివేకం, దానికే విచారణ. అంచేత రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయా. ఎంత చక్కగా చెప్పాడండి. ఇదిగో ఇదేమిటనుకుంటున్నావు, నా మాయా అని గుర్తించు. బంగారము నగలో మనకి బంగారం కంటికి కనిపిస్తుందండి, అది కూడా మీరు పాయింట్అవుట్ చేయాలి.
బంగారం కనిపిస్తుంది కాబట్టే అది బంగారపు నగగా మెడలో వేసుకుని ఒక ఫంక్షన్ కి వెళ్ళి షో చేస్తున్నారు. బంగారపు విలువే లేకపోతే అసలు మీరు ఎందుకు వేసుకుంటారండి? వేసుకోరు. ఇక్కడ అలా బంగారమును బంగారముగా, ఆత్మను ఆత్మగా దర్శించగలుగుతున్నామా? లేదండి. కనిపిస్తుంది పైకి రూపం. ఏ చీర కట్టాము, ఏ శరీరం షేప్ ఎలా ఉందో, ముఖం ఎలా ఉందో, జుట్టు ఎలా ఉందో అన్నీ కనిపిస్తున్నాయి. ఇవే కనిపిస్తూ ఉన్నవి. మీరు అన్నది ఏదో ఆ సత్తు చిత్తు ఆనందం ఏమిటోనండి, అవి మాకు కనబడటం లేదండి. అవునా కదా? కనిపించేదాన్ని కాదంటారు. ఇదేం వేదాంతం అండి బాబు? కనపడిన దాన్ని ఉంది అంటారు. కనిపించేదాన్ని కాదు లేదు అంటున్నారు. కనపడిన దాన్ని ఉంది అంటున్నారు. ఎలా? బంగారము నగ అంటే బంగారము కనిపిస్తుంది, నగ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి దాష్టాంతికంలో నగస్థానే ఉపాధులు కనిపిస్తున్నవి, బంగారపు స్థానే ఆ సచ్చిదానందం అని చెప్తున్నారు చూడండి, అది కనబట్టలేదు. ఎలా అని అంటే బంగారము అనేది ఒక వస్తువు, ఒక ద్రవ్యం. అందుకనే పరమాత్మ తత్వంతో పోల్చగలిగినది ఏమీ లేదు. కానీ విధి లేక, గతి లేక, వివరించుకోవడానికి దేనికో ఒకదాన్ని ఆశ్రయించక తప్పదు. కాబట్టి బంగారం నగ, మట్టి కుండ అని చెప్పాల్సి వస్తుంది. అంచేత మట్టి కంటికి కనిపిస్తుంది, బంగారము కంటికి కనిపిస్తుంది, కానీ పరమాత్మ తత్వము కంటికి కనిపించేది కాదు. ఎందుకు కనబడదండి? అది ద్రవ్యము కాదు, అది పరిమితమైనటువంటి వస్తువు కాదు. ఈ విచారణ చేసినప్పుడు నీకు ఏం తెలుస్తుంది అని అంటే, ఇది ఆత్మ యొక్క లీల, ఆత్మ యొక్క మాయ. తద్విద్యాద్ ఆత్మనో మాయాం, నా మాయ అని మీరు తెలుసుకోండి. భగవంతుని మాయ అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ మాయా తెర మనకి అలా ప్రక్కకి వెళ్ళిపోతుందండి. భగవంతుడు మాయ లేదా మన మాయ, జీవమాయ. దేవమాయ కన్నా జీవమాయ చాలా ప్రమాదం అండి. ఎన్నెన్ని మాయలు, ఎన్నెన్ని నాటకాలు, ఎన్నెన్ని బూటకాలు వేస్తూ ఉంటాడు ఈ జీవుడు. అంచేత దైవమాయ కన్నా ఒక పరిధి ఉందండి. స్వామికి నాకు నీవే దిక్కు, ఎవరూ లేరు, ఏం చేస్తావు, నన్ను ఎలా వదిలేస్తావా ఏమిటి అని గట్టిగా ప్రార్థించామనుకోండి, పాపం కరిగిపోతాడు. కానీ ఈ జీవుడు అన్నటువంటి ఈ మనిషి ఉన్నాడే, వీడు కరగడండి, ఇంకా బండరాయిలాగా అయిపోతాడు. అంచేత జీవమాయ కన్నా దేవమాయ చాలా సులభమండి. ఆయన్ని శరణాగతి కోరడం కూడా చాలా తేలికండి. అంచేత ఆ దైవమాయ ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. తద్విద్యాద ఆత్మనో మాయా యథాభాసో యథాతమః. స్వామిని అక్కడ ఒక ఉపమానం, ఉదాహరణ చెప్పేశారు. ఏమిటి అంటే, ఇది నా ఆత్మ మాయ. యథా భాసః యథా తమః. చీకటి ఉంటే వెలుతురు ఉండదు, వెలుతురు ఉంటే చీకటి ఉండదు. అవునా కదా? ఏమంటే రెండు ఒకే చోట ఉన్నాయి అన్నవాళ్ళు ఎవరైనా చెప్పారండి? అంచేతే పాపం సూర్య భగవానుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి అందరూ చీకటి 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 అని భయపడుతూ ఉంటారు. చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏమా చీకటి, ఒక్కసారి చూద్దాము అని చీకటిని దర్శించడం కోసం ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడటండి. కానీ సక్సెస్ కాలేదండి, తపస్సు ఫలించలేదండి. ఎందుకని? ఆయన ప్రకాశ స్వరూపుడు. ఆయన ఎక్కడికి వెళ్ళి చూద్దామని అక్కడ చీకటి మటుమాయం అవుతుంది. అంచేది ఇక్కడ పరమాత్మ చెబుతూ ఉన్నాడు, నా మాయ, నా వాడు అని ఎవడైతే గుర్తిస్తాడో వాడికి ప్రకాశం ఉంటుంది, వాడికి చీకటి లేదు. చీకటి అంటే అజ్ఞానము అనే చీకటి. అజ్ఞానము అనేటటువంటి చీకటి వాడికి ఉండదు. ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశం ఉందో అప్పుడు అజ్ఞానపు చీకటి ఉండనే ఉండదు. ఎప్పుడైతే జ్ఞానమనే ప్రకాశం ఉండదో
అజ్ఞానం చాలా దట్టంగా ఉంటుంది. అమావాస్య చీకటిలా దట్టంగా ఉంటుంది. అంచేతే స్వామి తద్విద్యాద ఆత్మనో మాయాం యథాభాసో యథాతమ. ఏ రీతిగా ప్రకాశము, ఏ రీతిగా చీకటి ఉంటుందో అలానే నన్ను గుర్తించినటువంటి వాడికి ప్రకాశంగా ఉంటాడు, గుర్తించలేని వాడికి అజ్ఞానపు చీకటిలో ఉంటాడు అని చెబుతూ ఏవేవి పెద్ద భూతములుగా చెప్పిన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పంచ తన్మాత్రలుగా చెప్పిన ఇదంతా నా నుండి, నా యందు, నేనే. ఇవి మూడండి మనకుండేటటువంటి వ్యాకరణ రీత్యా చూస్తే. బంగారము నుండి నగ, బంగారమందే నగ, బంగారమే నగ. పరమాత్మ నుండి సృష్టి, పరమాత్మ యందే సృష్టి, పరమాత్మయే సృష్టి. ఇది అర్థమైతే ఇక మనం చెయ్యాల్సిందో చెందాల్సిందో ఏమీ లేదు. ఇప్పుడు మేము అన్నా, మీరు అన్నా, ఎవరు అన్నా ఉన్నది ఒక్కటేనండి, ఆయన ఒక్కడేనండి. ఆయన అన్నప్పుడు నేను జీరో. ఈ జీరో ఎందుకు అవుతుందండి? హీరోని ఎవరో గుర్తించారు కాబట్టి. అందుచేత స్వామి చెప్పారు, యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వన్ ప్రవిష్టాని అప్రవిష్టాని తథాతేషు నతేష్వహం. పంచమహాభూతములే ఈ విశ్వంగా కనిపిస్తూ ఉన్నవి. పంచమహాభూతములు ఎవరో కాదు, నేనే. అందుకే మనకి గీతలో చెప్పారు, ఒకదానికి ఒకటి ఆధారం, ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంది. ఆ సర్వాధార తత్వము ఏదో, ఆ సర్వాధార తత్వము అన్నింట అవ్యక్తంగా ఉంది. చెప్పుకున్నామే, బంగారము మట్టి దృష్టాంతంలో అవి రెండు కనిపిస్తున్నవి. ఎందుకని? అవి పరిమితమైనటువంటి ద్రవ్యాలు కాబట్టి. కానీ ఆత్మ ద్రవ్యం కాదే, ఆత్మ వస్తువు కాదే, కంటికి కనిపించేది కాదే. అందుచేతనే అనిర్వాచ్యం, నిర్వచించ వీలు కానటువంటి అట్టిది ఇట్టిది అవాంగ్మానస గోచరం అంటారండి. వాక్కుతో వివరించ వీలు కానిది, మనస్సుతో ఊహించ వీలు కానిది, బుద్ధితో తర్కించ తరం కానిది. ఎవరండి ఇంతకు? ఆ స్వరూపము, పరమాత్మ స్వరూపము అని చెప్పినప్పుడు ఆ పరమాత్మ యొక్క వ్యాపకత్వ స్థితి, పరమాత్మ యొక్క సర్వశక్తిమత్వ స్థితి, పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వ స్థితి ఎప్పుడైతే మనం గుర్తించామో ఇక దానిలో మనం కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నామండి. అంటే ఇన్క్లూడ్ అయి ఉన్నటువంటి మనము మరి వేరుగా ఉండమండి. ఎందుకు వేరుగా ఉండాలండి? వేరుగా ఉంటే మరలా పరిమిత భావన అనిపిస్తుంది. అంచేది ఇక్కడ స్వామి చెప్పినటువంటిది తత్వంగా మనం చూస్తే ఆ పంచభూతాలే చిన్న వాటిలో, గుళ్ళె వాటిలో, పెద్ద వాటిలో అన్నింటో ఉన్నది అవే ఆ పంచభూతాలు. అంచేది ఇవి ఎలా ఉంటుంది అంటే ప్రవిష్టాని అప్రవిష్టాని, ప్రవేశించినట్టుగా ఉంటాయి, ప్రవేశించనట్లుగా ఉంటాయి. నేను అన్నింటా ఉంటాను, కానీ నేను దేనిలోనే ఉండను. నేను దేనికి అంటాను, దేనిలో ఉండను. ఎందుకంటున్నావు స్వామి? నువ్వే ముందు చెప్పావు కదా, అన్నింటా నేను ఉంటాను, తథా తేషు అన్నావు కదా అని. అంటే అన్నింటా ఉంటాను, దేన్ని అంటకుండా, దేనితో బంధింపబడకుండా ఉంటాను కాబట్టి నేను దేనిలో లేనట్టు లెక్క. స్వామి చాలా తెలివిగా మాట్లాడతాడు. ఆ తెలివితేటలు మనకి అర్థమైతే ఇక మిగిలినవన్నీ వ్యర్థము అని తెలుస్తుందండి. అది అర్థమయ్యేంత వరకు తప్పదు. ఇదే విచారణ, ఇదే వివేకం. అంచేత తథా తేషు నతేష్వహం, నేను వాటిలో ఉన్నట్టు ఉంటాను, కానీ దేనిలో ఉండను. మనకి ఉదాహరణకి మనకి ఆధారం భూమి, భూమికి ఆధారం జలం, జలానికి ఆధారం తేజస్సు, తేజస్సుకు ఆధారం వాయువు, వాయువుకు ఆధారం ఆకాశము, ఆకాశానికి ఆధారం
చిదాకాశం. ఆ చిదాకాశమే భగవంతుని యొక్క స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం. అంచేత ఆ చిదాకాశం లేనిదెక్కడ? నగ అన్నప్పుడు నగకు ఆధారం బంగారం. బంగారము యందే నగ ఉంది, బంగారము నుండే తయారైంది, బంగారమే నగగా ఉంది. అలానే సచ్చిద ఆనంద తత్వము నుండే సృష్టి జరిగింది, సచ్చిదానంద తత్వమందే సృష్టి జరిగింది, సచ్చిదానంద తత్వమే సృష్టిగా ఉంది. అందుకే రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి ఆత్మానుభూతి కలిగినటువంటి వారి దృష్టి ఎలా ఉంటుంది ఈ సృష్టిలో అని అడిగారు. అజ్ఞానికి చెట్టు చెట్టుగా, పుట్ట పుట్టగా, మనిషి మనిషిగా, ఒక చైర్ చైర్గా, ఫ్లోర్ ఫ్లోర్గా నే కనిపిస్తుంది. కానీ జ్ఞాని దృష్టికి, ఆత్మానుభూతి పొందినటువంటి వాని దృష్టికి చెట్టుకు ఆధారమైన తత్వము తానుగా, తానే ఆ చెట్టుగా, అలానే ప్రతి ప్రాణికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపంగా తనను తాను ఆయా వస్తువులుగా, ఆయా వ్యక్తులుగా అద్దంలో చూసుకుని, తనను తాను చూసుకుని బాగున్నాను, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ అని అనుకుని ఎలా టీవీగా బయటికి వెళతాడో అలా అందరి యందు ఉన్న తనను తాను దర్శించుకుని ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అయితే మీరు వెంటనే ప్రశ్న వేయొచ్చు, ఒక ఆయన దుఃఖంగా ఉన్నాడండి, మరి దుఃఖితుడైనటువంటి ఉన్న అతన్ని చూసి ఇతను కూడా దుఃఖపడతాడా అండి? ఒకడు ఆనందంగా ఉన్నాడండి, అతడి ఆనందాన్ని చూసి ఇతడు ఆనందిస్తాడండి అని అంటే, ఈ దుఃఖము ఈ ఆనందము కూడా ఆయన ఏ రీతిగా స్వీకరిస్తాడు అంటే, అరే పాపం ఇతని దుఃఖము ఆత్మ దుఃఖం కాదు, మానసిక దుఃఖం, జీవుడిగా అనుభవించేటటువంటి ఈ దుఃఖం. అంచేత దుఃఖం పోవడానికి ఉపాయం మనం చెబుతాం, అంతే తప్ప ఆ దుఃఖం నాకే వచ్చేసింది అని ఈయన దుఃఖిస్తూ కూర్చోడే. ఇంకొకటి ఏంటంటే, రామచంద్ర ప్రభుని అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతార ఘట్టాల్లో చాలా చోట్ల వస్తుంది, ఇతరులకు ఏ చిన్న కష్టం వచ్చినా అది వారిదిగా స్వీకరించేవారు అని. అంటే ఏడవరండి. ఇది ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లాడు బొమ్మ పోయి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు ఆ సమయాన్ని. వాడు ఏడుస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా వాడితో కలిపి దొంగ ఏడుపు ఏడవడం. ఎందుకని? ఏడవకపోతే వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తాడు కాబట్టి వాడి కోసం ఏడవడం. వీళ్ళు ఏడ్చేది దొంగ ఏడుపు. అలానే మరొక పిల్లాడు దేనికో చాలా హ్యాపీగా ఉన్నాడు, వాడు నవ్వుతూ ఉన్నాడు కాబట్టి అమ్మా నాన్న అసలు ఏం పట్టించుకోలేదనుకోండి, సీరియస్ గా ఉన్నారనుకోండి, వాడు బాధపడతాడు. అంచేత వాడి నవ్వులో నవ్వు శృతి కలిపి, వీడి ఏడుపులో ఏడుపు శృతి కలిపి ఎలా ఉంటారో పెద్దవాళ్ళు అలా అవతార పురుషులు కానీ జ్ఞానులు కానీ అలా వ్యవహరిస్తారు. ఎందుకని? సాక్షిగా ఉన్నటువంటి తత్వంగా ఉన్నారు కాబట్టి. అంచేత అన్నింటా ఉంటారు, దేన్ని అంటకుండా ఉంటారు అనే తత్వమే ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునా ఆత్మనః అన్నారు. తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరికి ఉందో వాడికి తెలియాల్సిందేమిటి? ఏతావత్ ఏవ, ఇంత మాత్రమే. చాలా సుస్పష్టంగా చెప్పాడండి స్వామి. ఇంత మాత్రమే తెలుసుకుంటే చాలు. ఏమిటి? ఎవరో అన్యంగా కాదు సుమ, అన్యంగా పరమాత్మ వైభవాన్ని గుర్తించినప్పుడు పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నాడు అన్నప్పుడు ఆ సర్వవ్యాపకత్వంలో నేనెక్కడ ఉనికి కలిగి ఉన్నాను? ప్రత్యేకించి నాకు ఉనికి ఎక్కడ ఉంది? లేదు. సముద్రములో అల ఉందండి, కెరటము కడలి. ఆ కెరటం కాస్త అలా లేస్తుంది. దేన్ని ఆధారం చేసుకుని లేస్తుంది? ఎక్కడి నుండి లేస్తుంది? ఏమి లేస్తుంది? సముద్రం నుండే లేస్తుంది. సముద్రం నుండి లేచినటువంటి ఆ అల, ఆ కెరటము
ఇంతకీ లేచింది ఎవరు? అది ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఊడిపడిందా? లేదా మరొక వస్తువు ఏమైనా వస్తుందా? లేదా మరొక ద్రవ్యంగా మారుతుందా? లేదు లేదు. సముద్రపు నీరే అలగా పైకి లేచింది. అంటే సముద్రపు నీరే అలగా లేచినప్పుడు ఓకే, చూడ్డానికి అబ్బాయి ఎంతమంది అదుగు పెద్ద కెరటం పెద్ద కెరటం అని మనం చాలా సంతోషంగా చూస్తాం. అలా అంత పెద్దగా లేచినటువంటి కెరటము ఆ తీరాన్ని తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. జీవితము అంటే అల అలా పైకి లేవడం. లేచినటువంటి ఆ అల ఏం చేస్తుందండి? జస్ట్ ప్రపంచాన్ని అలా టచ్ చేసి మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరి అలా మనం లేచి అలా ఉన్నామా, లేక తీరాన్ని తాకిపోయి అక్కడే ఉండిపోయామా? లేదు లేదు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నామా, లేదా వెళ్ళిపోయామా అనేది మనం ఆలోచించుకోవాలి, ఎక్కడున్నాము అనేది. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ ఉన్నా పర్వాలేదండి, తెలియాల్సింది ఒక్కటేనండి. ఏమిటది? నేను సముద్రాన్ని, సముద్రమైనటువంటి నేను అలా ఒక్కసారి గాలితో కలిసి, గాలి వీచడంతోటే కదండి అలలేస్తుంది. అంచేత గాలితో కలిసి నేను అలా పైకి లేచి అలా హాయిగా వెళ్ళి ఆ తీరంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో హాయ్ చెప్పేసి జస్ట్ వాళ్ళని టచ్ చేసేసి మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నా. ఎవరిని? నేను సముద్రాన్ని, అనంత సాగరాన్ని అని గుర్తించడమే ప్రతి కెరటం యొక్క కర్తవ్యము అని గుర్తించడమే ప్రతి జీవి యొక్క కర్తవ్యము, లక్ష్యము. ఆనాడే మనమంతా కోరుకునేటటువంటి ఆనందం, శాంతి, సుఖం. టెంపరీ వద్దండి నాకు. టెంపరీ సుఖానికి శాస్త్రం ఎందుకండి, సద్గురువులు ఎందుకండి? నాకు కావాల్సినప్పుడు ఇంతేదో తింటాను, ఇంతేదో పడుకుంటాను, ఇంతేదో సంపాదించుకుంటాను, ఇంతేదో, అవన్నీ టెంపరీ. అవి తెలియంది ఎవరికండి? టెంపరీ కాదు, నాకు ఒక పర్మనెంట్ సత్యము, శాశ్వతము, నిత్యము అయినది ఏదైనా ఉంటే చెప్పండి. అది నేనా? లేదా దాన్ని నాకన్నా వేరుగా ఉంటే దాన్ని నేను సంపాదించుకోవాలా? సంపాదించుకుంటే ఎలా సంపాదించుకోవాలి? దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఏం చేసుకోవాలి? ఎలా చేయాలి? ఇన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం. సత్యము, శాశ్వతము అయినటువంటిది నీ స్వరూపం. సముద్రమే అలా, సాగరమే కెరటం. ప్రతి జీవి భగవత్ స్వరూపం. ప్రతి జీవి భగవంతుని యొక్క అంశ. అది ఇక్కడ తెలియజేస్తున్నాడండి స్వామి. ఏవం విమృశ్య ఏతావదేవ జిజ్ఞాసం తత్వ జిజ్ఞాసున ఆత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఇంత మాత్రమే తెలిస్తే చాలు అని అంటూ ఏమంటున్నాడంటే, ఏది ఒకటి ఉంటే అన్నీ ఉన్నవో, ఏ ఒక్కటి లేకపోతే ఏవీ లేవో, అది అన్వయము వ్యతిరేకం. ఇది ఎక్కడైనా సరే సమన్వయం చేసుకో, ఏ లోకంలోనైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అని చెబుతూ ఏవం విమృశ్య, ఈ రీతిగా విమర్శించుకొని తిరస్కరించడం కావాలి. ఏమిటది? గుణతః మనసస్త్ర్యవస్థ. గుణాలను బట్టి మనస్సు యందు త్రి అవస్థ, మూడు అవస్థ. మళ్ళీ ఏంటంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అలానే గుణాలంటే మూడు గుణాలు, సత్వరజ స్తమో గుణాలు. ఇవన్నీ చెబుతూ స్వామి మన్మాయయ, మత్తు మాయయ, నా యొక్క మాయతో. అవును కదండి, ఇంత సృష్టించాడు కదండి, మాయను ఎందుకు సృష్టించినట్టండి? ఆయన ఏం మజా చేస్తున్నాడండి? ఇంత సృష్టి చేసుకున్నవాడు మాయను సృష్టించకుండా హాయిగా ఎప్పుడు తన ఎంత ఆనందంగా ఉంటాడో, బ్లిస్ స్టేట్ లో ఉంటాడు. అలా మనల్ని ఉంచొచ్చు కదండి అని మీకు ప్రశ్న కలగాలి కదా. అడిగారండి, మనం అడగకముందే చాలా మంది అడిగారండి. చాలా మందికి ఆయన సమాధానం కూడా చెప్పేశాడండి. ఏమిటి అంటే, అరే
నేనేమి మాయ వెయ్యలేదు, మాయ నేను సృష్టించానంటే ఆడుకోవడం కోసము. ఆ భాగవతంలో ఇలా ఉందండి, వస్తుంది. ఉన్నది తానొక్కడే, తానొక్కడైనటువంటి వాడు ఒక్కసారి ద్వైతం కావాలి అని అనుకున్నాడు. అంచేత తన శక్తిని వేరుగా సృష్టించుకున్నాడు. తన శక్తియే మూల ప్రకృతి. చెబుతున్నారే పరాప్రకృతి అపరాప్రకృతి. పరాప్రకృతి అనేటటువంటిది తన స్వరూపంగా తనకి అధీనంలో ఉండేటటువంటిది. జీవుడు కూడా పరాప్రకృతికి సంబంధించినటువంటి వాడే. కానీ అపరాప్రకృతి అని చెప్పేటటువంటి అష్ట ప్రకృతులు ఉన్నవే, అష్ట ప్రకృతులకి చెందినటువంటిదే మన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇవన్నీ శరీరం అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహం. ఇవి 8 అపరా ప్రకృతులండి. అహం అనేటటువంటి దానిలో కొంచెం జ్ఞానం కలిగితే ఏమైందండి, స్వామి చెప్పినటువంటి పరాప్రకృతికి చెందుతుంది. అంచేత తాను ఏకంగా ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఏమనుకున్నాడండి, అథ పురుషోహ వై నారాయణ అకామయత ప్రజా సృజయేతి. ఒక్కడిగా ఉంటే ఎందుకులే, నానాత్వంగా ఉందాము, అనేకంగా ఉందాము అనుకున్నారు. మీరు బంగారంగా ఉంటే ఊరుకుంటారండి. ఎందుకంటే బంగారం బీరువాలో దాచుకోవడం, దాన్ని నగలుగా చేయించుకుంటే అబ్బా ఒళ్ళంతా సింగారించుకోవచ్చు కదండి. ఈ గుణం ఆయన నుండే వచ్చిందండి మీకు. మీదేం తప్పు కాదండి, తప్పంటే ఆయనదే తప్పు అనాలి. ఒక్కడో ఉన్నవాడు హాయిగా ఉండొచ్చు కదండి. ఇంతమందిని సృష్టిస్తాడా, సృష్టించిన తర్వాత బానే ఉందండి. ఏమంటాడంటే, నేను కాస్త సృష్టి చేస్తే నేను 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 ఎవడికి వాడికి అహంకరించి వేరు పడిపోయాడు. దానికి నేనేం చేసేది? నేను మాయతో నానాత్వాన్ని సృష్టిస్తే ఆ మాయలో వాడు గొప్ప మాయ అయిపోయి, వాడు పెద్ద మాయగాడైపోయి, నా మాయనే కాదని అంత గొప్పవాడైపోతే నేనేం చేసేది అని అంటూ, ఇదంతా మనసి అవస్థ. నా మాయ చేత నాయందే వీడు ఈ రీతిగా వేర్పాటు భావనతో ఉన్నాడు. అంచేత ఏం చెయ్యాలి? సంచిద్య. ఒక్కటే మాట చెప్పాడండి. నేను ఎంత స్పష్టంగా చెబుతుంటే కూడా ఎందుకు అర్థం చేసుకోవు నీవు? వీటన్నిటినీ సంచిద్య, ఛేదించేసేయి. దేనితో అంటే జ్ఞాన అసిన, జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో ఛేదించేసేయి. తద్వారా నీ సంశయాలన్నీ పోతాయి, నీ బాధలన్నీ పోతాయి, నీ వ్యధలన్నీ పోతాయి, అన్నిటికీ గుడ్ బై చెప్పేస్తాను అని చెప్పాడండి స్వామి. అంచేత వాటికి ఎలా గుడ్ బై చెప్పాలో కూడా స్వామి చెప్పాడు. ఆ జ్ఞానం అనేటటువంటి ఖడ్గాన్నే మనం గట్టిగా పట్టుకోవాలి. మరి ఆ జ్ఞాన ఖడ్గాన్ని ఇంకా ఎలా ఎలా దొరుకుతుంది, జ్ఞానం అనే ఖడ్గం దేంతో తయారవుతుంది, ఎలా తయారు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి స్వామి చెబుతూ ఉన్నారు. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.